అందరికీ నమస్కారం. ఈ 2026 సంవత్సరం కొత్త ఆంగ్ల సంవత్సరంలోకి అడుగుపెట్టేశాము. ఈ సంవత్సరంలో రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి జాతకులకు శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో 2026 ఆంగ్ల సంవత్సరంలో మీ జీవితంలో అత్యంత అద్భుతమైన మరియు అదృష్టవంతమైన సంవత్సరంగా ఒకటిగా నిలిచిపోవటానికి గ్రహ సంచారాలు బలంగా దోహదం చేస్తాయి. మీ రాశినాథుడైన శుక్రుడు ఆశీస్సులతో పాటు ఈ సంవత్సరం మీరు లాభస్థానమైన 11వ ఇంట్లో మీనరాశిలోకి శని భగవానుడు అడుగుపెట్టడం జరుగుతోంది. అలాగే రాహు సంచారం కూడా ఒక విశేషమైన యోగంగా ఉంటుంది. ఇది మీ చిరకాల కోరికలు నెరవేరే సమయం. మీరు గత కొన్నేళ్లుగా పడిన కష్టానికి చేసిన ప్రయత్నానికి ఇప్పుడు అత్యద్భుతమైన ప్రతిఫలం రాబోతోంది. లాభశనిగా పిలువబడే ఈ సంచారం మీ జీవితంలో అనేక రంగాలలో ముఖ్యమైన ఆర్థిక వృత్తిపరమైన విషయాల్లో ఊహించని ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది, అంటే హైక్ తీసుకెళ్తుంది. అదే సమయంలో సంవత్సర ప్రారంభంలో బృహస్పతి గురువు మీ 2వ ఇంట అంటే ద్వితీయ స్థానంలో ధన కుటుంబ స్థానంలో మిథున రాశిలోకి సంచారం వల్ల మరియు ఈ సంవత్సరం మధ్యలో 3వ ఇంట్లోకి ధైర్యస్థానము కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల మీ మాట మీ ధైర్యం రెండూ మీకు గొప్ప ఆస్తులుగా మారబోతున్నాయి ఈ సంవత్సరం. అలాగే 5వ ఇంట్లో కేతువు సంచారం వల్ల కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం కూడా ఉన్నది. అలాగే ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. 11వ ఇంట శని మరియు రాహుల కలయిక మీ ఆదాయాన్ని విపరీతంగా పెంచే సూచన ఇస్తోంది. అంటే ఆర్థికంగా మంచి పరిపుష్టిని గ్రహబలంగా ఉంటుంది. మీ ప్రయత్నం ఒకటే మీరు చేసుకోవాలి. మీరు ఉద్యోగస్తులైతే మీరు ఊహించని స్థాయిలో జీవితం మెరుగుపర హైక్ ప్రమోషన్లు కానీ బహుమతులు కానీ వచ్చే అవకాశం ఉంది. మీ పై అధికారులతో మీ పనిని గుర్తిస్తారు. మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. తద్వారా మీ హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ఇది మంచి సువర్ణావకాశంగా ఉంటుంది. మీరు న్యాయబద్ధంగా వ్యాపారం కనుక చేస్తూ ఉన్నట్లయితే మంచి బాగా విస్తరిస్తుంది. కొత్త ఒప్పందాలు కొత్త అగ్రిమెంట్లు కుదురుతాయి. ముఖ్యంగా రాహు ప్రభావం వలన విదేశీ సంబంధ వ్యాపారాలు దిగుమతులు ఎగుమతులు టెక్నాలజీ లేదా ఆన్లైన్ వ్యాపారాల ద్వారా అపారమైన లాభాలు గణిస్తారు. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు ఉండే అవకాశం బలంగా ఉంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు మొండి బకాయిలు కూడా ఈ సంవత్సరం వసూలు అవుతాయి. బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల వచ్చిన ధనాన్ని మీరు చక్కగా పొదుపు చేసుకోగలుగుతారు. స్థిరమైన ఆస్తులు ఇల్లు భూమి మీద పెట్టుబడిగా పెడతారు. మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. అయితే 5వ ఇంట్లో కేతువు ఉన్నందు వల్ల స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ వంటి ఊహాజనితమైన పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేయండి. చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచించడం జరుగుతోంది. వాటికి దూరంగా ఉండటము లేదా నిపుణుల సలహా మేరకు మీకు పాత అనుభవాల మేరకు మీకు పూర్తిగా నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే పరిమితమైన పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీ వృత్తి జీవితంలో అత్యంత ఉజ్వలంగా సాగుతుంది. లాభస్థానంలో ఉన్న శని మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పూరిస్తాడు. మీ సీనియర్ అధికారుల మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది. సామాజికంగా మీ గౌరవము కీర్తి ప్రతిష్టలు ఇనువడింపచేస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ముఖ్యంగా సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా మీ పనులు చక్కగా సులభతరంగా పూర్తవుతాయి. ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాహు ప్రభావం వల్ల మీ లక్ష్యాలను చేరుకోవటానికి మీరు కొంచెం భిన్నమైన సృజనాత్మకమైన మార్గాలను అన్వేషించవలసిన పరిస్థితి వస్తుంది మరియు అందులో విజయం సాధిస్తారు కూడా. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇంతకంటే మంచి సమయం మరొకటి దొరకదు. కనుక ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ప్రస్తుత ఉద్యోగం కంటే చాలా మంచి అవకాశాలు వస్తాయి. అధిక వేతనం కూడా లభిస్తుంది. సంవత్సరం మధ్యలో బృహస్పతి 3వ ఇంట్లోకి మారిన తర్వాత మీలో ధైర్యము ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతాయి.
కమ్యూనికేషను, మీడియా, మార్కెటింగు, సేల్సు, రవాణా రంగాల్లో ఉన్నవారికి ఇది విశేషమైన పురోగతినిస్తుంది. మీ మాట తీరులో, మీ ప్రజెంటేషను నైపుణ్యాల్లో అందరినీ అట్రాక్ట్ చేస్తారు మీరు. కొత్త ప్రాజెక్టులు ధైర్యంగా చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. చిన్న ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వలన మీకు లాభాలు కూడా చేకూరుతాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి వారికి 2026వ సంవత్సరంలో మీ కుటుంబము మరియు వైవాహిక జీవితం విషయానికి పరిశీలించినట్లయితే ఆనందదాయకంగా గడుస్తుంది. సంవత్సరం ప్రథమార్థంలో బృహస్పతి మీ కుటుంబ స్థానమైన 2వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో మంచి సుఖము, సంతోషము వెల్లివిరిసే అవకాశం గ్రహస్థితి ఇస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ మాటకు కుటుంబంలో ఒక విలువ, ఒక గౌరవం లభిస్తాయి. చాలా కాలంగా కుటుంబంలో ఉన్న కలహాలు, అపార్థాలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కూడా ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశము ఈ 2026వ సంవత్సరంలో వస్తుంది. మీ కుటుంబంలో ఒక శుభకార్యం, అంటే అది వివాహం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, సంతానం కలగడం కావచ్చు, జరిగే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం మాధుర్యంగా ఉంటుంది. వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరిద్దరూ కలిసి విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు లేదా విహారయాత్రల్లో విహరిస్తారు. అయితే 5వ ఇంట్లో కేతువు ప్రభావం వల్ల సంతానం విషయంలో కొంచెం శ్రద్ధ వహించాల్సిన విషయం ఉంటుంది. మీ పిల్లలు ఆరోగ్యము లేదా వారి చదువు గురించి కొంచెం ఆందోళన చెందవలసిన పరిస్థితి అయితే సూచనగా చెప్పక తప్పదు. వారి పరివర్తనలో కొంత మార్పు రావచ్చు. వారిలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వారిలో జరిగే పరిణామాలేంటి, వారి పరివర్తనకు కారణాలేంటి అర్థం చేసుకోండి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారిని కేతు ప్రభావం వల్ల కొంత గందరగోళం లేదా అనాసక్తి కలగవచ్చు. మీ భావాలను వ్యక్తీకరించడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఇది అపార్థాలకు కూడా దారితీస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. లాభస్థానంలో ఉన్న గ్రహాల నుంచి మానసిక ఉత్సాహాన్ని, శారీరక దారుఢ్యాన్ని కూడా ఇస్తాయి. మీలో శక్తి, ఉత్సాహంతో నిండిపోతుంది. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్య నుండి పూర్తిగా ఉపశమనం జరుగుతుంది. మంచి ఆరోగ్యం కలిగే అవకాశం ఉంది. 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు, జీర్ణక్రియ లోపాలు, అజీర్ణత వంటివి అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే ఈ విషయాలన్నీ కూడా దూరం అవుతాయి. బయట ఆహారాన్ని తగ్గించండి, జంక్ ఫుడ్ తగ్గించండి, వేళకు చక్కగా భోజనం చేయండి. కొందరికి ఆందోళనను, మానసిక ఒత్తిడిని, స్ట్రెస్ని కూడా కేతు ప్రభావం వల్ల కలగవచ్చు. కానీ అవన్నీ తాత్కాలికమే. బృహస్పతి మరియు శని యొక్క అనుకూల ప్రభావాలు మిమ్మల్ని పెద్ద అనారోగ్యాల బారి నుండి కాపాడుతున్నాయి. యోగము, ధ్యానం వంటివి దినచర్యలో భాగంగా చేసుకోవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అలానే ఈ వృషభ రాశి వారికి 2026వ సంవత్సరంలో జాగ్రత్తగా గమనించినైతే విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. 5వ ఇంట్లో కేతు సంచారం వలన సాంప్రదాయ విద్యపై, అంటే రెగ్యులర్ స్టడీస్ మీద ఏకాగ్రత కుదురుతుంది. చదువు పట్ల అనాసక్తి, బద్ధకం పెరిగే అవకాశం ఉంది. కానీ ఇదే కేతువు లోతైన పరిశోధన, రీసెర్చ్ చేసే విద్యార్థులకు ఆధ్యాత్మికమైన వైపు, జ్యోతిష్యం వైపు, అక్కల్ట్ ఆర్ట్స్ వైపు, గూఢమైన శాస్త్రాలు నేర్చుకునే వారికి కూడా అత్యద్భుతమైన ఫలితాలను, వారు తమ సబ్జెక్టుల్లో లోతైన పరిజ్ఞానాన్ని సంపాదిస్తారు. సంవత్సర ప్రారంభంలో బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల విద్యార్థులు తమ వాగ్దాడితో, ప్రజెంటేషన్తో అధ్యాపకులను ఆకట్టుకుంటారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి, ముఖ్యంగా విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి లాభస్థానంలో ఉన్న రాహు ఏదైతే ఉందో చక్కగా సహాయం చేస్తాడు. మీ ప్రయత్నాలు ఫలించి
మంచి విశ్వవిద్యాలయాల్లో సీటు లభించే అవకాశం ఉన్నది. అంటే ఏ రెప్యూటెడ్ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు కేతువు వలన కలిగే అడ్డంకులను అధిగమించడానికి రెట్టింపు పట్టుదలతో క్రమశిక్షణతో చదవాల్సి ఉంటుంది. అలానే ఈ వృషభ రాశి వారికి 2026వ సంవత్సరం మొత్తం మీద ఒక రకమైనటువంటి మంచి అద్భుతమైన లాభదాయకమైన సంవత్సరంగా దీన్ని చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. మీ కోరికలు నెరవేర్చుకునే సమయంగా కూడా దీన్ని తీసుకోవచ్చు. మీ ఆర్థిక స్థితిని పటిష్టం చేసుకునే సమయంగా కూడా చెప్పవచ్చు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అయితే ఈ విజయం మీ తలకు ఎక్కకుండా చూసుకోండి. ఎక్కడ గర్వానికి అతీతంగా బతకడం నేర్చుకుంటేనే మీరు వృద్ధిలోకి వస్తారు. వినయం, వాస్తవిక దృక్పథంతో ప్రాక్టికల్గా జీవించండి. ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందటానికి 5వ ఇంట్లో ఉన్న కేతువు శాంతి కోసం ప్రతిరోజు గణేషుని ఆరాధించటం, కేతువుకి శాంతి కలగాలంటే గణేష అథర్వణ శీర్షంలో పఠించడం కూడా మంచిది. అలాగే శని మరియు రాహుల అనుగ్రహం కోసం ప్రతి శనివారం శని భగవానునికి తైలాభిషేకం చేయటము, పేదవారికి సహాయం చేయటము, దుర్గాదేవిని ఆరాధించటం వల్ల కూడా మీరు తిరుగులేని విజయం చేకూరుతుంది. బృహస్పతి బలం కోసం పెద్దలను, గురువులను, గురుతుల్యులను గౌరవించండి. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, మీ అందరికీ అత్యధిక అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.